నాకు గత 4 రోజుల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాకు ప్లాట్ కావాలి, ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోము, ఒక 4 సంవత్సరాలు హోల్డ్ చేసి కట్టుకుంటాం అంటున్నారు. వాళ్ళ కోసమే ఈ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇది. మనకి ఈ ప్లాట్ వచ్చేసి మునగనూరు జన చైతన్యలో ఉంటుంది. ఈ జన చైతన్యలో కూడా అక్కడక్కడ హౌసెస్ అవుతున్నాయి. ఒక 2-3 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హౌసెస్ అవుతాయి. ఎందుకంటే మునగనూరు మొత్తం హౌసెస్ తో ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే జన చైతన్యనే. ఇంకోటి ఏంటంటే ఈ మునగనూరు అనేది మనకి జిహెచ్ఎంసీ లో కలపడం జరిగింది కాబట్టి డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లాట్ డీటెయిల్స్కి వెళ్లే ముందు ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను లొకేషన్ గురించి చెప్తాను. ఈ ప్లాట్ వచ్చేసి మునగనూరు జన చైతన్యాలు ఉంటుంది. ఏదైతే ఈ మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి మునగనూరు టు పెద్దంబర్పేట్ విజయవాడ హైవేకి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి 500 మీటర్ల డిస్టెన్స్ లో మన ప్లాట్ దగ్గర చేరుకోవచ్చు. పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ప్లాట్ దగ్గర చేరుకోవచ్చు. మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కూడా 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి 6.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇప్పుడు మునగనూరుని జిహెచ్ఎంసీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. దీని పక్కన ఆనుకున్న తొర్రూరుని డివిజన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆదిబట్లని సర్కిల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేసి 202 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్, 33x55 డైమెన్షన్స్ తో అద్భుతమైన ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. గజం వచ్చేసి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇది జీపీ లేఅవుట్ జన చైతన్య. ఏ డౌట్స్ నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.